హాయ్ ఫ్రెండ్స్, ఆవకాయ సీజన్ రానే వచ్చింది. ఇలా మంచి మామిడికాయలు అయితే నీటిలో వేసుకుని కడిగేసి పొడి క్లాత్తో తుడిచి కొద్దిసేపు ఆరనిచ్చి ముక్కల్ని కట్ చేసుకొని వాటిలో జీడి ఉంటుంది. ఆ జీడిని క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. జీడి తీసిన తర్వాత సన్నని ఒక పొర ఉంటుంది, దాన్ని కూడా స్పూన్తో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అది కడుపులోకి వెళ్తే అరగదు, ఎందుకు తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఆవకాయ ఎప్పుడు కొత్తపల్లి కొబ్బరి అనే మామిడికాయతో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వర్షాలు పడకముందే ఆవకాయ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా కట్ చేసిన ముక్కల్ని మళ్ళీ పొడిగుడ్డతో తుడుచుకోవాలి. 4 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్పు వెల్లుల్లిని కలిపి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 కప్స్ ఆయిల్ని మామిడికాయ ముక్కల్లో కలిపి తర్వాత కారం మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల ముక్కలన్నిటికీ బాగా పడుతుంది, ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. అలాగే ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. ఆవకాయ కలిపే గిన్నె కానీ మన చేతులు కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం తడి తగిలినా వెంటనే బూజు పట్టే అవకాశం ఉంది. ఆవకాయ పెట్టే మిర్చి సెపరేట్గా దొరుకుతుంది, ఆ కారం మాత్రమే వాడాలి. అలాగే సాల్ట్ కూడా కళ్ళుప్పుతో మాత్రమే సాల్ట్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ కూడా వేరుశనగ నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపిన మిశ్రమాన్ని జాడీలో కానీ తడి లేని డబ్బాలో కానీ వేసుకొని ఒక పొడిగుడ్డని చుట్టి 3 డేస్ తర్వాత మరలా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. అప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.